పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ ఎత్తుగళ్లు పదునెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న టీఎంసీ పవర్ చేజారిపోకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ర్యాలీలో హిటెక్కిస్తున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని గట్టిగా ఢీకొట్టిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం సత్తా చాటి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగింది. 294 అసెంబ్లీ సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నాడు టీఎంసీకి 213 సీట్లు దక్కాయి. ఓట్ల శాతం 48.5గా ఉంది. భారతీయ జనతా పార్టీ గట్టిగా పోరాడిన 77 సీట్లకే పరిమితమైంది. కాకపోతే ఓట్ల శాతం 38.5గా నమోదైంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా 10 మాత్రమే. ఈ లెక్క ఏమాత్రం తేడా కొట్టినా సీట్లు మారిపోతాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. 2021 ఎన్నికల్లో దాదాపు 200 చోట్ల భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కేవలం 14 నియోజకవర్గాల్లోనే మూడో స్థానంలో ఉంది బీజేపీ. అంటే బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది ఈసారి. ఇక 2024 లోక్సభ ఎన్నికల నాటికి సీన్ పెద్దగా మారలేదు. టీఎంసీకి 29 ఎంపీ సీట్లు, బీజేపీకి 12 దక్కాయి. ఓట్ల శాతం మాత్రం టీఎంసీ కొంత కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఎంసీకి 48.5% నుంచి 46.2%కి ఓట్ల శాతం పడిపోయింది. బీజేపీకి 12 ఎంపీ సీట్లు వచ్చినా ఓట్ల శాతం 38.5% నుంచి 39.1%కి పెరిగింది. బీహార్లో రికార్డు మెజార్టీతో గెలిచిన ఎన్డీఏ కూటమిలోని బీజేపీ ఈసారి పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని రణతంత్రాలు రచిస్తోంది. అందుకే ఓట్ల పోలరైజేషన్ దిశగా పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్ను అస్త్రంగా చేసుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తన మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నారు దీదీ. దీనికి తోడు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులపై ఎప్పటి నుంచో రగడ ఉంది. వీరిని ఓటర్ల జాబితా నుంచి ఏరివేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకు ఎస్ఐఆర్ అస్త్రంగా మారుతుందని అనుకుంటున్నారు. అదే జరిగితే మమతా బెనర్జీకి ఇక్కట్లు తప్పవు. అందుకే ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తెర వెనక వేస్తున్న ఎత్తుగడలు అనేకం ఉన్నాయి. వివాదాస్పద ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అదే కబీర్ ఏకంగా బాబ్రీ మసీదు నిర్మాణ అంశాన్ని ఎంచుకున్నారు. ముషిదాబాద్లో బాబ్రీ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసేశారు. ఈ రగడతో తమకు సంబంధం లేదని మమతా బెనర్జీ చెబుతున్నప్పటికీ తెర వెనుక ఆడిస్తోందని దీదీయేనని బీజేపీ నేతల ఆరోపణ. ఇక దీంతో పశ్చిమ బెంగాల్లో హిందువుల ఓట్ల పోలరైజేషన్ కు ప్లాన్ వేసింది భారతీయ జనతా పార్టీ. ముషిదాబాద్ ఘటన జరిగిన మర్నాడే బీజేపీకి మద్దతుగా రంగంలోకి హిందూ సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. భగవద్గీత పేరుతో కోల్కతాలో హిందూ సంఘాలు భారీ సభ నిర్వహించాయి. సనాతన్ సంస్కృతి సంసద్ పేరుతో 5 లక్షల మందిని సమీకరించాయి. కోల్కతా నగరం కాషాయమాయంగా మారిపోయింది. बाबर या बाबरी की कोई बुनियाद इस देश में नहीं है। कोई ईंटों की इमारत खड़ी कर सकता है पर हृदय में बाबर को बसा नहीं सकता। ये राष्ट्र राम का है, राम का ही रहेगा, यहाँ भगवाई फहराएगा। यही सत्य है, ये सनातन सत्य है। भारत में हम तनातनी नहीं सनातनी चाहते हैं। भारत में हम गजवाई हिंद नहीं भगवाई हिंद चाहते हैं। गीता एकमात्र ऐसा ग्रंथ है जिसके माध्यम से पूरे विश्व में सामाजिक समरसता, एकता और एकत्व का भाव जागृत किया जा सकता है। गीता ग्रंथ महान है, गीता का ज्ञान महान है, गीता भारत की शान है और गीता ही भारत का स्वाभिमान है। जिस घर में गीता जी हैं वह घर भी देवालय से कम नहीं है, जिसके जीवन में गीता। इसलिए पढ़ो गीता, जियो गीता और जीवन को बहुत प्रसन्नतामय रखो।
మొత్తానికి పోటాపోటీ కార్యక్రమాలతో బెంగాల్ రాజకీయం రంగులు మారుతోంది. 2021లో సీట్లు తగ్గినా రెండు పార్టీల మధ్య 10% ఓట్ల అంతరం ఉండటంతో అది హిందూ ఓటు బ్యాంకే అన్నది బీజేపీ నేతల అంచనా. ఈసారి ఆ 10% బీజేపీ వైపు వస్తారని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు కూడా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తుందని అంచనాలు మొదలైపోయాయి. ఇక పాట్నా తర్వాత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ ఫోకస్ మొత్తం పశ్చిమ బెంగాల్పై పడింది. బెంగాల్లో పాగా వేస్తే ఇక్కడి విజయంతో బంగ్లాదేశ్లో పరిణామాలకు చెక్ పడుతుందన్నది భారతీయ జనతా పార్టీ నేతల అంతర్గత చర్చ. పైగా సరిహద్దుల్లో మరింత నిఘా పెంచడానికి, బంగ్లాదేశ్ చొరబాటుదారులను సాగనంపడానికి మార్గం సుగమమవుతోందని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఈ దిశగానే బెంగాల్ ఎన్నికల్లో రణతంత్రానికి పదును పెడుతున్నారు కమలనాథులు. అయితే విరుగుడు మంత్రం వేసే పనిలో సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. అందుకే ఈసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.